బొబ్బిలి నియోజకవర్గంలో జై భీమ్ భారత్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మరడాన వెంకటనాయుడు పోటీ చేయనున్నారు. మరడాన వెంకటనాయుడు బొబ్బిలి నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టోని ఓటర్లకు వివరిస్తున్నారు. అలాగే బొబ్బిలిలో ఉన్న సమస్యలను జై భీమ్ భారత్ పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు షమ్మంగి వెంకట చినఅప్పలనాయుడుపై పలు ఘాటైన విమర్శలు చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే షమ్మంగి వెంకట చినఅప్పలనాయుడు మాటలు ఎవరు నమ్మవద్దని, ఎవరికి ఏ పని చేయడని, ఆయనను నమ్మి నేను మోసపోయానని జేబీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటనాయుడు అన్నారు. అలాగే జై భీమ్ భారత్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల పక్షాన నిలుస్తామని జై భీమ్ భారత్ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన వెంకటనాయుడు తెలిపారు. జై భీమ్రావు భారత పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాను. బొబ్బిలి నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తూ ఉంటే గతంలో మనం ఒక్కసారి షమ్మంగి వెంకట చినప్పలనాయుడికి మనమందరం కలిసి ఒక అవకాశం ఇచ్చి శాసనసభ్యుడిగా శాసనసభకు మనం పంపిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఓటు వేయండి అని ప్రతి గ్రామంలోనికి ఆయన ఏ విధంగా ఈ ఓటు హక్కు అడుగుతున్నాడో బొబ్బిలి ప్రజలు ఒక్కసారిగా ఆలోచించాలి. ఎందుకంటే ఆశ్చర్యార్థకం, బొబ్బిలి నియోజకవర్గంలో మండలాల్లో కానీ బొబ్బిలి పట్టణంలో కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా విజయనగరమో పక్కన ఉన్న జిల్లాలకు చదువుకోవడానికి కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారంటే ఎంత దుర్మార్గం అనేది ఒక్కసారి బొబ్బిలి ప్రజలు ఆలోచించాలి. అలానే రోడ్లు పరిస్థితి చూస్తూ ఉంటే పారాది బ్రిడ్జి మన వాడికి కారు మీద వెళ్తున్నప్పుడు అతనికి కొత్త కారులు ఉన్నాయి కాబట్టి అతనికి ఇవి పెద్దగా నొప్పి అనిపించదేమో. బొబ్బిలి ప్రజలు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆర్థిక పరిస్థితి బాగోక వాళ్ళు ప్రయాణిస్తున్నది ఆర్టీసీ బస్సుల్లో అని ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి ఎప్పుడూ గుర్తుకు రాదు. ఎందుకంటే అతనికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆ పారాది బ్రిడ్జి గురించి మనవాడు ఎవరైనా సరే ప్రతిపక్షం మాట్లాడితే అప్పుడు మాత్రం స్పందిస్తాడు. పారాది బ్రిడ్జి చేసేస్తాను, మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని. అలానే చూస్తే ఇక్కడ కారాదికి వెళ్ళే రోడ్డు, మరి మనవాడు తెల్ల మండలం రావాలన్నా ఈ 4 మండలాలు వెళ్ళాలన్నా అప్పుడు మరి ఒకసారి డోర్ దిగి ఒక సామాన్యుడిగా ఒక్కసారి నడుచుకొని వెళ్తే, ఒక బైక్ మీద వెళ్తే ఈ రోడ్ల పరిస్థితి, ఈ దుస్థితి కనబడేదేమో. మనవాడు ఎప్పుడు కూడా ఎంతసేపు కూడా ఏసీ కారులో తిరిగితే సామాన్యుడి యొక్క రోడ్లు వాళ్ళు ఏ విధంగా ప్రయాణిస్తున్నారో మన వాడికి చినప్పలనాయుడికి ఇవన్నీ గుర్తుకు రావు. మరి ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నావు? యువతకి ఉద్యోగాలు లేవు, వలస లాభలేవు, ఒక రోడ్ల పరిస్థితి బాగోలేదు, ఒక సాగునీరు అనేది మనం ఎత్తిపోతలు అంటాం. అబ్బా అది ఎంత రైతు బిడ్డ అంటాం. అసెంబ్లీ వస్తే ఇదిగో నేను ఎత్తిపోతల గురించి మాట్లాడాను. మనకు రైతులకు సంబంధించిన ఈ ఎక్కడుంది, నువ్వు నీరు సమస్య ఎక్కడ తెచ్చగలిగావు? యువతకి భవిష్యత్తు గురించి ఎక్కడ ఆలోచించగలిగావు? మినిమం ఏమడుగుతున్నారు ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు? రోడ్ల గురించి, సాగునీటి గురించి, యువతకి ఒక ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాల గురించి, ఇదే కదా నేను అడుగుతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా నీకు 5 సంవత్సరాలకు ఒకసారి గుర్తుకొచ్చినప్పుడల్లా నీవు ఇదిగో మళ్ళా నాకు ఒక్కసారి పట్టం కట్టండి, నేను ఇవన్నీ కూడా చేసేస్తానని మనం అద్భుతమైన మాట్లాడుతాడు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు మన పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం 151 సీట్లతో మేమందరం గెలిపించుకొని రాష్ట్ర భవిష్యత్తుగా నేను ఆయన ఆలోచించారు. మేము బొబ్బిలి నుండి కారాడికి వెళ్ళే రోడ్డు పరిస్థితి
ఒక్కసారి నువ్వు ఏసీ కారులో వెళ్తూ ఉంటే నీకు రోడ్ల పరిస్థితి నీకేం అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే నేను సామాన్యును, నేను ఒక రైతును అని అంటూ ఉంటావే, ఆ రైతులు టైర్ బళ్ళుతోని వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకొని ఆ రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ టూ వీలర్ల మీద ఎంతోమంది ఫ్యామిలీస్ అందరూ కూడా అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్ల దుస్థితి చూసి ఎంతోమంది ఆసుపత్రి పాలయ్యారే. ఇవన్నీ ఎప్పుడైనా సరే నీ కంటికి కనబడ్డాయా చిన్నప్పలనాయుడు గారు? మరి నేను ఏ విధంగా నువ్వు శాసనసభ్యుడిగా నన్ను మరొక్కసారి నాకు అధికారం ఇవ్వండి అంటాను? నీ అధికార దాహం కోసమో నీ సొంత వ్యక్తిగత పనుల కోసమో ఓట్లు అడగొద్దు. మళ్ళీ ఇంకోసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ చేశారు, బట్టలు నొక్కుతారంటారు. ఆయన ముఖ్యమంత్రిగా మేము చేసుకున్నాం, ఆయన చేయాల్సిన పని రాష్ట్రం మొత్తం చేస్తున్నాడు. మేము బొబ్బిలి నియోజకవర్గం నువ్వేం చేశావు? నువ్వు సమర్థులకి పెళ్ళిళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా దండాలు, దీనికే బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు నేను శాసనసభ్యుడిగా మేము ఎన్నుకున్నాం. నువ్వేదో ఒక వీరుడువు ఈ బొబ్బులకి ఎండపైన ఓ మాకు రాష్ట్రంలో ఇలా అక్కడి నుండి నువ్వు శాసనసభ్యులన డబ్బులు తీసుకుని వచ్చి మా డెవలప్మెంట్ కోసం నువ్వెంతో ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి కారు మార్చడం కోసం మేము నీకు పట్టం కట్టాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బొబ్బుల ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అది నీ తప్పు కాదు, వయసు ప్రభావం. వయసు అయిపోయిన తర్వాత మరి నీకేం గుర్తుండవు. ఉదయం చెప్తే రాత్రి మర్చిపోతాం, రాత్రి చెప్తే మధ్యాహ్నం మర్చిపోతాం. అసలు మేమెవరమో ఎందుకు వచ్చామో అడుగుతాం. ఇలాంటి శాసనసభ్యులకే మనము ఈ బొబ్బుల ప్రజలందరూ కూడా ఈ అమూల్యమైన ఓటు చిన్నపిల్లడికి మనం ఓటు వేస్తే మనం అందరం కూడా ఈ బొబ్బుల నియోజకవర్గం వదిలేసి పక్క జిల్లాలకో పక్క రాష్ట్రాలకో మనం వెళ్ళిపోవాలి. మనకు అంత కర్మ వద్దండి. మనకి 5 సంవత్సరాల తర్వాత ఒకే ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ ఒక్కసారి జై భీమ్రావ్ భారత పార్టీ కోటు గుర్తుపై మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ఉన్న ఏవైతే ఈ అభివృద్ధి చెందకుండా ఉన్నాయో అది మేము ఖచ్చితంగా మేమన్నీ కూడా పోరాడతాం, మౌలిక సదుపాయాలన్నీ కూడా కలిగిస్తాం. అంతేగాని ఇలాంటి చేతగాని దద్దమ్మకి ఇలాంటి వాడికి మనం ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే మన బొబ్బిలి నియోజకవర్గం ఎంత వెనకబడిపోయిందో. కాబట్టి నేను ఒక్కటే రెండు చేతులు కూడా జోడించి బొబ్బిలి ప్రజలందరినీ అడుగుతూ ఉన్నా, దయచేసి చిన్నపిల్లలు ఎక్కితే మాత్రం ఈ ఒక్కసారి ఓటు మాత్రం వేయొద్దని మిమ్మల్ని నా తరపు నుండి నా బొబ్బిలి ప్రజలకి వినిపించుకుంటూ ఉన్నాం. జై భీమ్.